ప్రశాంతంగా ఉండాలి అంటే ఎదుటివారు మారాలి లేదా మార్చాలని ప్రయత్నించకండి. మొదట మారాల్సింది మనం. ఎందుకంటే రాళ్ళు గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం చెప్పులు వేసుకోవాలి. కానీ రోడ్డంతా తివాచీ పరచలేం కదా. జీవితంలో ఏవి నీ వెంట రావు, నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏది మంది కాదు, ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలోని ప్రేమ తప్ప. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువను, చదువు విలువను, మనుషుల విలువను, కష్టం విలువను, సమయం విలువను, జీవితం విలువను అన్నిటినీ నేర్పిస్తుంది. కష్టం మన జీవితం ఎంత విలువైనదో మనకు తెలియజేస్తుంది. బాధ మన మంచిని కోరేవారు ఎవరో మనకు తెలియజేస్తుంది. కన్నీరు మన మనసులోని భారాన్ని తగ్గించి మనసును తేలికపరుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.